ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈమెపై ఇప్పుడు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఎలాగైనా సరే మట్టు పెట్టాలని దేశ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపివేసింది. అలాగే దేశంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే భారత్ను వదిలి వెళ్ళిపోవాలని కూడా ఆదేశించింది. అటు పాకిస్తాన్ ఇటు భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవటమే కారణం. అసలు విషయంలోకి వెళితే ఒక కార్యక్రమం నిమిత్తం కరీనా కపూర్ దుబాయ్ వెళ్ళగా అక్కడ ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మన్నన్ను కలిసి ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది కూడా. దీంతో అవి క్షణాల్లో వైరల్ అయిపోయాయి. అందులో కరీనా తెల్లటి కార్సెట్ డ్రెస్ ధరించగా ఫరాజ్ నల్లటి టీషర్ట్ ధరించి కనిపించారు. దీంతో అభిమానులు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను ఇండియా నుంచి పంపించేయండి, ఆమె మనకొద్దు, ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి, కరీనా ఇలా చేయటం సిగ్గుచేటుగా అనిపించటం లేదా, బాయ్కాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ కూడా చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికైతే కరీనా కపూర్ తెలిసి చేసిందా తెలియక చేసిందా తెలియదు, కానీ ఇప్పుడు ఈమె చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాయ్కాట్ విధించింది అని చెప్పవచ్చు. ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తానీ నటుడైన ఫహాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాని ఇండియాలో విడుదల చేయకుండా నిషేధించారు. అలాగే సర్దార్జీ 3 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన హానియా అమీర్ను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు కరీనా పాకిస్తానీ డిజైనర్తో ఫోజులు ఇవ్వటం చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీనా కపూర్ విషయానికి వస్తే బాలీవుడ్ నటిగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ కామెడీ చిత్రాలు మొదలు క్రైమ్ డ్రామా వరకు ఎన్నో రకాల సినిమాలు చేసిన ఈమె ఆ సినిమాలతో ఊహించని అవార్డులు కూడా అందుకుంది. ఇప్పటి వరకు 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్న ఈమె ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. ఈమె ఎవరో కాదు, నటుడు రణ్ధీర్ కపూర్ బాబితల కుమార్తె. ఈమె చెల్లెలు కరిష్మా కపూర్ ఇండస్ట్రీలో చెలామణి అవుతున్న విషయం తెలిసిందే.